Hi friends, welcome to my channel. Today special chicken pickle. మనం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. దాన్ని బాగా వాష్ చేసుకోవాలి 2 times. దాన్ని బాగా వాష్ చేసిన తర్వాత 1 tablespoon సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా ముక్కలకు పట్టే విధంగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మీరు బోన్లెస్ అన్నా తీసుకోవచ్చు, బోన్ అన్నా తీసుకోవచ్చు, ఏదైనా ఓకే. ఒక 5 minutes వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఒక 50% ఉడికేంత వరకు చూసుకోవాలి. మనం వాటర్ ఏమి యూస్ చేయకూడదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదా ముక్క అనేది అంటుకుపోతుంది. ఈ విధంగా వాటర్ అనేది వచ్చేంత వరకు చూసుకోవాలి. ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఒక 50% బాగా ఉడికిన తర్వాత నీరు మొత్తం ఎగిరిపోవాలి. ఇలా ఎగిరిన దాన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కళాయిలో ఒక 5 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ఉడికించిన చికెన్ వేసుకుని వేయించుకోవాలి. చికెన్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల ముక్క అనేది కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల ఉడకదు. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత తీసి దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత 1 tablespoon కారం వేసుకోవాలి. మీ కారానికి తగినట్టు వేసుకోండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అందులోనే 1 tablespoon సాల్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మాడిపోకుండా చూసుకోవాలి. అందులోనే హాఫ్ tablespoon గరం మసాలా వేసుకోవాలి. అండ్ ధనియాల పౌడర్ 1.5 tablespoon వేసుకోవాలి. ఇది ఇలా కలుపుకోవడం వల్ల మనకి కింద మాడిపోకుండా ఉంటుంది మసాలా మొత్తం. ఇది బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే వేయించిన చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ముక్క అనేది గ్రేవీ బాగా పడుతుంది ముక్కకి. ఈ విధంగా కలిపిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల రసం తీసుకుని అందులో కలుపుకోవాలి. అంతే, మన చికెన్ పిక్కల్ రెడీ. ఒక రోజు అంతా ఉంచుకుని నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. Subscribe my channel.